హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు మనసుకు నచ్చే ఒక మంచి కథను చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు సంకెళ్ళు. ఈ కథను PVDS ప్రకాష్ గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, మేడం అన్న పిలుపు వినిపించి తలెత్తి చూసింది అరుంధతి. ఎదురుగా స్కూల్ అసిస్టెంట్ సుజాత. మీటింగ్ హాల్లో మీకోసం అంతా ఎదురు చూస్తున్నారు మేడం. 5 మినిట్స్ మీరు మాతో స్పెండ్ చేస్తారా అంటూ ప్లీజింగ్గా ఇన్వైట్ చేసింది. ఇలాంటివి నాకు ఇష్టం లేదమ్మా. ఇష్టం లేదని తెలిసి ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అంది అరుంధతి భారంగా నిట్టూరుస్తూ. ఏదో మా తృప్తి కోసం మేడం. ఇదే చివరిసారి కదా. ముందు ముందు ఇలా ఇబ్బంది పెట్టాలనుకున్నా పెట్టలేం చిరునవ్వుతో అంది. ఎందుకనో ఆ సన్నివేశానికి ఆ చిరునవ్వు అతకలేదనిపించింది అరుంధతికి. ఆ తర్వాత మళ్ళీ అంది సుజాత, దయచేసి కాదనకండి మేడం. హాల్లో టీచర్స్ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే, 1 మినిట్లో వస్తానమ్మా అంది అరుంధతి టేబుల్పై ఉన్న గుండ్రటి పేపర్ వెయిట్ని చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కుతూ. గుండె బాధని తట్టుకోలేనంత ఉన్నప్పుడు మాత్రమే తనని తాను సంభాళించుకునేందుకు ఆమె అలా చేస్తుంటుంది. ఆ సంగతి ఆమెని అతి దగ్గరగా గమనించిన ప్రతి ఒక్కరికి తెలుసు, సుజాతతో సహా. అందుకే మారు మాట్లాడకుండా ఆమె ఆ గదిలోంచి నిష్క్రమించింది. చివరిసారి అని సుజాత క్యాజువల్గా అన్నా ఆ పదం ముల్లులా గుచ్చుకుని అరుంధతిని వేధిస్తుంది. కనురెప్పల్ని నీటితో తడిపేస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మసక పారేట్లు చేస్తూ, వీడ్కోలు ఇంత భారంగా ఉంటుందా? బదిలీల పేరుతో అంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది తను. కానీ ఇవాల్టి పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది చివరి వీడ్కోలు. ఒక్కసారి ఈ గదిలోంచి కాలు బయట పెడితే మళ్ళీ ఈ స్థానాన్ని అందుకోవటం అసాధ్యం. మేడం అంటూ ఈసారి ఇంగ్లీష్ టీచర్ కరుణ వచ్చింది. డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ మేడం అంటూ అభిమానంతో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశాము. ప్లీజ్ ఒక్కసారి రండి మేడం అంటూ ఆత్మీయంగా ఆహ్వానించింది. వస్తున్నా అంటూ జవాబిస్తూనే ఆ గదిలోని ప్రతి అంగుళాన్ని, ప్రతి వస్తువుని కళ్ళారా చూసుకుంది అరుంధతి. జీవితంలో తాను మళ్ళీ హెడ్ మిస్ట్రెస్గా ఆ గదిలోనికి అడుగు పెట్టలేదు. ఒకవేళ పొరపాటుగా ఆ గదిలోకి వచ్చినా పదవీ విరమణ తర్వాత జరిగే తందుకు సంబంధించిన అవసరాలే తప్ప హెడ్ మిస్ట్రెస్ కాదు కదా. ఇకపై అదే నిత్యం, అదే సత్యం. అనివార్యమైన ఈ విషయంపై అంతగా ఆలోచించకూడదు, చింతించకూడదు అనుకుంది. స్కూల్పై ఇన్నాళ్ళు పెంచుకున్న అనుబంధాన్ని క్షణాల్లో తెంపేసుకోలేకపోతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న భావోద్వేగాన్ని మనసులోనే బలవంతంగా అణుచుకుంటూ తప్పనిసరిగా కరుణను అనుసరించింది అరుంధతి. మీటింగ్ హాల్లో ఘనంగానే ఏర్పాట్లు చేశారు టీచర్స్. పుష్పగుచ్చాలతో సాదరంగా స్వాగతించి పూలదండలతో సత్కరించారు. ఆ హై స్కూల్ ప్రగతి కోసం అరుంధతి చేసిన సేవల్ని తమ ప్రసంగాల్లో టీచర్స్ కొనియాడారు. మాట్లాడుతూ చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. అలా కన్నీరు పెట్టుకున్న విద్యార్థుల్లో కూడా వైష్ణవి ఒకటి. వైష్ణవి 10th క్లాస్లో తెలివైన విద్యార్థిని. కన్నీటితో తడిసిన చూపులతో వైష్ణవి దగ్గరకొచ్చి పుష్పగుచ్చాన్నిస్తే అరుంధతి చలించిపోయింది. ఇక తరువాత రోజు నుండి ఆమె దినచర్య ఎలా ప్రారంభమైందంటే,
తెల్లవారుజామునే ఉలిక్కిపడి లేవడం, అంతలోనే స్కూలుకి వెళ్ళే పని లేదనే విషయం గుర్తుకు రావడం, ఇక జీవితంలో తిరిగి పొందలేని విలువైనదేదో కోల్పోయినట్లు దిగులు చెందడం, రోజులు గడుస్తున్నా మామూలు మనిషి కాలేకపోతుంది అరుంధతి. మాటిమాటికి స్కూల్ పరిసరాలు కనుల ముందు కదులుతుంటే తట్టుకోలేకపోతుంది. తను లేని స్కూల్ సజావుగా సాగుతుందా అని బెంగపడుతోంది. ఇప్పుడు స్కూల్ ఇన్ఛార్జిగా సుజాత బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నిజానికి బాధ్యత అనే పదానికి అర్థం ఆమెకి తెలియదని అరుంధతి నమ్మకం. ఎందుకంటే ఆమెకు అసలు బాధ్యతలే తెలియవు. అటెండర్ రాజమల్లు మాత్రం సక్రమంగా స్కూల్ బెల్ కొడుతున్నాడా లేదా అన్నది అనుమానం. క్యారిడార్లో పూల మొక్కలకి అనసూయమ్మ క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుందో లేదో, ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు. 10th క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ఎలా చెప్తున్నారో అరుంధతిలో మరో బెంగ. కారణం ఏమిటంటే 10th వాళ్ళకి తనే స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు తీసుకునేది. ఓ రాత్రి భర్తతో ఈ విషయాలన్నీ చెప్తుంటే ఆయన హాయిగా నవ్వేస్తూ పిచ్చిమొద్దు అని మురిపెంగా పిలిచాడు. అరుంధతి కోపంగా అతడి వంక చూస్తే, ఇంకా ఆ సంకెళ్ళ నుంచి ఎప్పటికి బయటపడతావు? స్కూల్ టీచర్గా ఇన్నాళ్ళు కష్టపడింది చాలదా? ఇప్పటికైనా ఆ బంధం నుంచి విముక్తి లభించిందని సంతోషించకుండా ఇలా లేనిపోనివన్నీ ఆలోచిస్తూ బాధపడతావెందుకు అని గట్టిగా గద్దించాడు. ఆ జాబ్ నేను ఎప్పుడూ కష్టం అనుకోలేదండి. నాకు చాలా ఇష్టం టీచర్గా పనిచేయడం అంటే. అందుకే ఈ బాధ అంతా. జీవితం ప్రారంభించే కొత్తల్లో బంధాల్లో చిక్కుకోవటం తప్పనిసరి. అలాగే జీవితం మలి దశలో ఒక్కో బంధం నుంచి బయటపడటం కూడా అవసరం. నీకు లభించిన స్వేచ్ఛని ఎంచక్కా వినియోగించుకోకుండా, సంకెళ్ళు తెగేయని సంతోషించకుండా ఇంకా ఇలా బాధపడతావేంటి? నర్సరీ స్టూడెంట్ని దగ్గరికి తీసుకుని బుజ్జగించినట్లు బుజ్జగిస్తూ బుద్ధులు చెప్పాడు. అవి సంకెళ్ళు కావండి, నా కలలు. నేను పాఠం చెప్పిన విద్యార్థులు స్కూల్ ఫస్ట్ వస్తే నాకెంత గర్వంగా ఉంటుందో మీకేం తెలుసండి అంది అమాయకంగా భర్త వంక చూస్తూ. అతడు ఒక నవ్వు నవ్వి, నువ్వున్నంతకాలం స్కూల్ని బాగా చూసుకున్నావు, నువ్వు లేనంత మాత్రాన జరగరానిదేదో జరిగిపోతుందని బాధపడతావే? అది సబబు కాదేమో. మనం ఉన్నా లేకున్నా స్కూల్ బాగానే జరుగుతుంది. ఉషోదయాలు, పూలు వికసించటాలు, సృష్టి ఆగిపోవటాలు ఇవేమీ జరగవు కదా అని బుద్ధి చెప్పాడు. అయినా అరుంధతి ఆలోచనల్లో మార్పు రాలేదు. ఈ వేళల్లో స్కూల్లో ప్రార్థన జరుగుతుంది. ఈ వేళల్లో క్లాస్ రూమ్లోకి బిలబిలమంటూ పరుగులు తీస్తారు పిల్లలు. క్లాస్ టీచర్స్ అటెండెన్స్ తీసుకుంటారు. ఇలా ఆ జ్ఞాపకాలతోనే ప్రతిరోజు సహజీవనం చేస్తూ ఉండేది. మేడం తనకెంతో పరిచయమైన గొంతు వినిపించింది ఓ రోజు. ఆప్యాయంగా మేడం అని తననెవరు పిలుస్తారు? తన దగ్గర చదివిన విద్యార్థులు తప్ప. దాదాపు పక్షం రోజుల తర్వాత ఆ పిలుపు వినిపించింది. ముఖమంతా ఆనందంతో వెలిగిపోతుండగా ఇంటి బయటకొచ్చి చూసింది అరుంధతి. ఎదురుగా వైష్ణవి. తనని చూడగానే దారి తెలియక తప్పిపోయిన తనయ తన దగ్గరకొచ్చినట్లు ఫీల్ అయ్యింది. ఏమ్మా వైష్ణవి, బాగున్నావా అని అడిగింది. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు అని అడిగింది వైష్ణవి. ఇదిగో చూస్తున్నావుగా ఇలా ఉన్నాను.
స్కూల్ నుంచేనా అని అడిగిన వెంటనే నాలుక కరుచుకుంది. కారణం ఏంటంటే వైష్ణవి స్కూల్ యూనిఫామ్లోనే ఉంది. స్కూల్ నుంచే మేడం, ఇంటికెళ్తూ ఓసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. డిస్టర్బ్ చేశానా? నో నో, ఒకళ్ళు డిస్టర్బ్ చేసేంత పనులేమీ లేవు నాకు, కావలసినంత తీరిక. నీలాంటి వారెవరైనా వచ్చి కాసేపు మాట్లాడితే బాగుండుననిపిస్తుంది. కొన్నేళ్లుగా పిల్లల మధ్య బ్రతికాను కదమ్మా, నాకు ఆ పిల్లలు దూరం అయ్యేసరికి శూన్యంగా ఉంది. తన మనసులోని మాటలు వినేందుకు ఒక శ్రోత దొరికిందన్న సంతోషంతో గబగబా మాట్లాడేస్తుంది అరుంధతి. తర్వాత అయ్యో నా మతి మండ, వీధిలోనే నిల్చోబెట్టి మాట్లాడేస్తున్నానే, ఇంట్లోకి రా వైష్ణవి అంటూ చనువుగా వైష్ణవి చేయి పట్టుకొని లాక్కెళ్ళినంత పని చేసింది. మేడంని అలా చూసి వైష్ణవి ఆశ్చర్యపోయింది. స్కూల్లో ఏ హెడ్ మిస్ట్రెస్గా ఆడపులిలా గర్జించేది. ఆమె ఎదురు పడటం అంటే అమ్మో మిన్ను విరిగి మీద పడినట్లే. అలాంటిది ఈవేళ స్వయంగా ఆమె 10th క్లాస్ విద్యార్థిని చనువుగా ఇంట్లోకి రమ్మంటూ ఆహ్వానిస్తుంది. అరుంధతి చూపిస్తున్న ఆ చనువు వైష్ణవికి కొత్తగా ఉంది. ఇప్పుడు కాదులే మేడం, మరోసారి వస్తా అంది వైష్ణవి సిగ్గుపడుతూ. పర్వాలేదులే రామ్మ, కాసేపు స్కూల్ కబుర్లు చెప్పుకుందాం. ఇంతకీ స్కూల్ ఎలా నడుస్తోంది? టీచర్స్ అంతా బాగున్నారా? పిల్లలందరూ బాగున్నారా అని మరీ అడిగింది. మీరు మళ్ళీ రారా మేడం అని అడిగింది వైష్ణవి. ఎలా వస్తాను, రిటైర్ అయిపోయాను కదమ్మా, రాలేను. ఏం అలా అడిగావు? మీరు రాకపోతే నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోతానేమోనని భయమేస్తుంది మేడం. తెలివైన విద్యార్థివి, నువ్వే అలా అంటే ఎలా? ఏమో మేడం, 10th AB 2 సెక్షన్లు కలిపి ఒకే క్లాస్ తీసుకోవటం మూలాన స్టూడెంట్స్ ఇబ్బందిగా ఉంది అని చెప్పింది వైష్ణవి. తను స్కూల్లో ఉన్నంతకాలం 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ బోధించేది. రిటైర్ అయిన తర్వాత ఆ ఖాళీని భర్తీ చేయకపోవటం వల్ల ఇంగ్లీష్ టీచర్కి స్ట్రెస్ ఎక్కువైనట్లుంది. అందుకే 2 సెక్షన్లు కలిపి క్లాస్ తీసుకుంటోంది. నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోతానేమో నన్న వైష్ణవి మాటలే పదే గుర్తొస్తున్నాయి అరుంధతికి. 6వ తరగతి నుంచే వైష్ణవి అదే స్కూల్లో చదివింది. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించడంలో 10th క్లాస్ ఒక కీలకం. ప్రతిభావంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే ముందు మరెన్నో విజయ శిఖరాలు అధిరోహించగలుగుతారు. కానీ ఇవాళ వైష్ణవి బేలగా మాట్లాడింది. తను పాస్ అవుతానో లేదోననే భయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అరుంధతి కళ్ళ ముందు ఒక్క వైష్ణవియే కాదు, ఇంకెందరో విద్యార్థులు కనిపిస్తున్నారు. మేం పాస్ అవుతామా లేదా అన్న భయం, బాధ వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్నాయి. వాళ్ళంతా తన కళ్ళ ముందే ఒక్కో తరగతి దాటుకుంటూ వచ్చిన వారే. వైష్ణవి అయితే ధైర్యంగా తన ముందు తన భయాన్ని వ్యక్తం చేసింది. అలా చెప్పగలిగే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అందరూ భయపడతారు కదా. వాళ్ళ భవిష్యత్తుకు ఎలాగైనా భరోసా ఇవ్వాలి. అదెలా? ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోయింది అరుంధతి. తెల్లవారుతుండగా తనేం చేయాలో బోధపడింది. దాంతో మనసులో ఉన్న కలవరం దూరమైంది. వెంటనే తన ఆలోచనలు ఆచరణలో పెట్టింది. కొన్ని రోజులుగా అలవాటైన బద్ధకాన్ని విదిలించి కొట్టింది. త్వరగా తెమిలింది. అన్నం, కూర, రసం తయారు చేసి క్యారేజీలో సర్దుకుంది. పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీని తీసుకొచ్చి భర్తకు అందించింది. ఏమిటోయ్ ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు,
విశేషమేంటి అడిగాడు భర్త. విశేషమే, కొత్తగా ఓ నిర్ణయం తీసుకున్నాను అంటూ కొత్త చీర కట్టుకొని తయారయ్యింది. ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? "ఊ, ఎక్కడికి వెళ్ళటం లేదండి, తిరిగి పూర్వాశ్రమంలోకే వెళ్తున్నాను" అంది. అంటే అర్థం కానట్లు అయోమయంగా భార్య వైపు చూశాడు. "నేను మళ్ళీ స్కూల్కి వెళ్తున్నానండి. పాపం 10th క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పాలని." "అదేమిటో, నువ్వు పదవీ విరమణ తీసుకున్నావు కదా, ఇంకెలా వెళ్తావు స్కూల్కి?" "అదేమీ లేదండి, ఇంత క్రితం చేసిందేమో వృత్తిగా చేశాను, ఇది ప్రవృత్తిగా చేస్తాను. పైసా కూడా తీసుకోకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు ఉపాధినిచ్చిన స్కూల్కి ఇతోధికంగా ఊతం ఇవ్వాలని సంకల్పం తీసుకున్నాను. పెరట్లోని మొక్కలు ఎండిపోకూడదని ప్రతి ఉదయం మనం ఇన్ని నీళ్లు పోస్తామే, మొక్కల్లాంటి విద్యార్థుల భవిష్యత్ పాడైపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవాల్టి నుంచి పని చేస్తానని స్కూల్ ఇన్ఛార్జిని అడుగుతాను. నా మాట కాదనదని నమ్మకం. ఒకవేళ కాదన్నా ఉన్నతాధికారుల్ని కలుసుకుని ప్రత్యేక అనుమతితో నా పిల్లలకు నా వంతు సేవ అందిస్తాను. నేను పదవి నుంచి రిటైర్ అయ్యానే కానీ పని నుంచి కాదు" అంది అరుంధతి. ఆ తర్వాత భర్త వైపు చూస్తూ, "టేబుల్పై అన్నీ సర్దాను. ఇదివరకట్లాగానే మీ లంచ్ మీరు చెయ్యండి. రాత్రి డిన్నర్లో ఇద్దరం కలుద్దాం" అంటూ వ్యానిటీ బ్యాగ్ భుజాన వేసుకుని బయటకు నడిచింది అరుంధతి. తనకు దక్కిన స్వేచ్ఛను పణంగా పెట్టి ఎన్నాళ్లుగానో అలవాటైన సంకెళ్లను స్వాగతిస్తూ, అరుంధతి దృష్టిలో అవి సంకెళ్ళు కావు, ఆమె విద్యకు వన్నె తెచ్చే అందమైన ఆభరణాలు. ఇలాంటి టీచర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.